హాయ్ ఎవ్రీబడి, నా పేరు అభినవ్ అండి. మనం ఇప్పుడు డిఈ సెట్ గురించి డిస్కస్ చేద్దాం. డిఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఈ సెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. బిఫోర్ దాట్ నేను 2025లో డిఈ సెట్ రాశాను. ఇప్పుడు నేను డిఎడ్ కోర్స్ చేస్తున్నాను. హన్మకొండ డైట్లో డిఎడ్ కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను. డిఈ సెట్ అనేది 2025లో రాశాను. నాకు 87 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ ఈ డిఈ సెట్ అంటే ఏంటో జస్ట్ 1 మినిట్లో నేను ఇండియన్ నట్షెల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బీటెక్ ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలంటే జనరల్గా ఏం రాస్తాం, ఎంసెట్ రాస్తాం కదా. అలాగే డిఎడ్ కోర్స్ చేయడానికి మనకి ఎంట్రన్స్ ఏముంటుందంటే డిఈ సెట్ ఉంటుంది. ఈ డిఈ సెట్ అనేది జనరల్గా మనకు డిఎడ్ కోర్స్కి ఎంట్రన్స్. ఈ డిఎడ్ కోర్స్ అనేది 1st to 5th క్లాస్కి టీచింగ్ చేయడానికి మనకు ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఇప్పుడు బీఎడ్ లాగా డిఎడ్ అనేది కూడా ఒక కోర్సు. డిఈ సెట్ గురించి చెప్పాను. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. డిఈ సెట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే 10+2 పాస్ అయి ఉండాలి. అంటే డిఈ సెట్ రాయాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ చూసుకుందాము. ఇందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు వెయిటేజ్ చెప్తాను. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే మనకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 5 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి, 5 క్వశ్చన్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వెయిటేజ్ చెప్తాను. నెక్స్ట్ 2 లాంగ్వేజెస్ ఉంటాయండి, ఇంగ్లీష్, తెలుగు. మనం లాంగ్వేజ్ 1 ఒకటి తీసుకోవాలి, లాంగ్వేజ్ 2 ఒకటి తీసుకోవాలి. లాంగ్వేజ్ 1 తీసుకున్నదేమో మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి, లాంగ్వేజ్ 2 తీసుకున్నది 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఇంగ్లీష్ తీసుకున్నాను లాంగ్వేజ్ 1, కాబట్టి నాకు ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ వచ్చాయి. లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకున్నాను కాబట్టి అది 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒకవేళ మీరు తెలుగు మీడియం అయ్యి ఉండి లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నారనుకోండి, తెలుగు 20 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది లాంగ్వేజ్ని సెలెక్ట్ అంటే లాంగ్వేజ్ 1 నుంచి 20 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 2 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సైన్సెస్ నుంచి మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ అంటే ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ కూడా మనకు 20 మార్క్స్ ఉంటాయి. అంటే మనకు ఎలా ఉంటుందంటే 10+20+10+20+10+10+20 అంటే మొత్తం 100 మార్క్స్ అన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది డిఈ సెట్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఓవర్వ్యూ. మనం ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే జనరల్గా ఇది అందరికి వచ్చే డౌట్, ఏం చదవాలి, ఏ టెక్స్ట్ బుక్ చదవాలి అనేది జనరల్గా చూసుకుంటే డిఈ సెట్ చదవడానికి డిఈ సెట్ రాయడానికి మనకు ముఖ్యంగా 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. తెలంగాణ స్టేట్ అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ 6th to 10th టెక్స్ట్ బుక్స్ మనం చదువుకోవాలి. ఇంకొకటి చెప్పడం ఏంటంటే మనకు డిఈ సెట్ అనేది ఇది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అంటే దీనిపైన కొన్ని మాక్ టెస్ట్లు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఆన్లైన్లో మనకు దొరుకుతూ ఉంటాయి, గూగుల్లో కానీ కొన్ని వెబ్సైట్లో మనకు వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి డిఈ సెట్. అయితే ఇప్పుడు సిలబస్ ఓవర్వ్యూ చూసుకుంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ జీకే అనేది జనరల్ నాలెడ్జ్, అది మనం చెప్పలేము. జనరల్గా న్యూస్ చూస్తూ ఉండండి, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండండి. జనరల్గా కరెంట్ అఫైర్స్ నుంచి మనకు అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మనం ఆల్రెడీ ఇంకా డిఎడ్ కోర్స్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి మనకు వాటి మీద అంత ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం అంటే ఆన్సర్ చేయగలిగే విధంగానే ఉంటాయి. మరీ టఫ్గా ఉండవు, అలా అని మరీ ఈజీగా కూడా ఉండవు. అంటే కొద్దిగా ఆలోచిస్తే మనం డిఎడ్ కోర్స్ చేయని వాళ్ళు కూడా ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి సింపుల్గా. కాబట్టి దానికి పర్సనల్గా నేనైతే దాని గురించి పెద్ద ప్రిపరేషన్ ఏమి చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ చదవండి 6th to 10th. ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్కువగా గ్రామరే అడుగుతారు ఇంగ్లీష్లో. లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, సెంటెన్సెస్ టెన్సెస్ కానివ్వండి, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, వాటిలో 4 టైప్స్ ఉంటాయి ఈచ్ టైప్లో. అలాంటివి కానివ్వండి, సెంటెన్సెస్ని అటు ఇటు ఇచ్చేసి వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని అడగడం కానివ్వండి, ఇలాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ అడుగుతూ ఉంటారు. లేకపోతే ఒక వర్డ్ ఇచ్చి దాని కింద అండర్లైన్ చేసి ఇదేంటి ప్రిపోజిషనా, లేకపోతే కంజక్షనా, లేకపోతే నౌనా, ప్రనౌనా, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనం ముఖ్యంగా ఇంగ్లీష్లో గ్రామర్ చూసుకోవాలి. వాళ్ళు డైరెక్ట్గా
మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మన గ్రామర్ నుంచి వస్తాయి. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెక్ చేయొచ్చు. చాలా మటుకు గ్రామర్ నుంచే వస్తుంది. కాబట్టి 6th to 10th గ్రామర్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి ఇంగ్లీష్లో. వీలైతే కొన్ని ఎక్స్ట్రా మనము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అప్లికేషన్ లెవెల్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకుంటూ ఏమన్నా చిన్న కొత్త టాపిక్స్ మనకు తగిలినాయి, టెక్స్ట్ బుక్లో లేనిది కూడా ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా ఇవ్వరు, కాకపోతే ఇండైరెక్ట్గా అదేమైనా అడిగే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా 6th to 10th చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు చూసుకోవాలి. తెలుగులో ఎలాగంటే తెలుగులో వాళ్ళు ముఖ్యంగా నేను 2025లో రాసినప్పుడు అంతకుముందు యూఎస్ పేపర్స్ నేను సాల్వ్ చేస్తూ ఉంటాను కదా, అందులో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కవి పరిచయాలు అడిగారు అంతకుముందు. కాకపోతే 2025లో వచ్చిన పేపర్లో కవి పరిచయాల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రాలేదు. అలాగని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయదు. కవి పరిచయాలు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అన్నిటికంటే వాళ్ళు ఎక్కువగా అడిగే ఛాన్స్ 3 నుంచి అడగొచ్చండి. ఒకటి కవి పరిచయాల నుంచి అడగొచ్చు, లేదంటే గ్రామర్ నుంచి అడగవచ్చు, లేకపోతే లెసన్స్ మధ్యలో నుంచి అడగచ్చు. జనరల్గా లెసన్స్ మధ్యలో నుంచి డీ సెట్లో అడగరు, ఎందుకంటే అది టెట్లో కానీ మనకు అలాంటి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు వస్తుంది. డీ సెట్లో మాత్రం వాళ్ళు లెసన్ మధ్య నుంచి అడిగే ఛాన్స్ చాలా తక్కువ, అడగరు, మ్యాక్సిమం అడగరు. మనం జస్ట్ కవి పరిచయాలు, గ్రామర్ డీప్గా చూసుకోవాలి, కవి పరిచయాలు చూడాలి. కవి పరిచయాలు లైన్ టు లైన్ చదవాలి. వాళ్ళకున్న నేను ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏంటంటే, నాకు జస్ట్ చెప్పాను కదా 8 days ఆఫ్ ప్రిపరేషన్. నేను లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రోజు అప్లై చేశాను డిఈ సెట్. 8 days టైం ఉండింది. ఆ 8 daysలో నేను కరెక్ట్గా ప్రిపేర్ అయిందంటే 6 days ప్రిపేర్ అయ్యాను. అందులో కూడా 1 dayలోనే నేను మొత్తం 6th to 10th తెలుగు మొత్తం చదివేశాను. అంటే లైక్ ప్రతి ఒక్క కవి పరిచయం ఇంపార్టెన్స్ ఏంటి, అంటే అతనికి ఉన్న బిరుదులు ఏంటి, అతని పేరేంటి, అతను ఏ శతాబ్దానికి చెందినవాడు, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ముఖ్యంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ నుంచి చూసుకుంటే అలంకారాలు కానివ్వండి, ఛందస్సు కానివ్వండి, లేకపోతే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నామవాచకం, సర్వనామం ఇలాంటివి కానివ్వండి, ప్రతి ఒక్కటి 6th to 10th ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం డీటెయిల్డ్గా చూసుకోవాలి. కొన్నిసార్లు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానివ్వండి ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ కూడా అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. కాంప్రిహెన్షన్ కింద మనకి ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 4 questions or 5 questions మనకు ఖచ్చితంగా వస్తుంది. తెలుగులో కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పటివరకు మ్యాక్సిమం అడగలేదు, కాకపోతే అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా కొద్దిగా ప్రిపేర్ అయి ఉండాలి. ముఖ్యంగా మాత్రం ఇప్పుడు ఉన్న టైంలో మాత్రం మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది కవి పరిచయాలు, గ్రామర్. 6th to 10th ఏ ఒక్క టాపిక్ని కూడా గ్రామర్లో మిస్ చేయకండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే 6th to 10thలో. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే, నేను గమనించింది ఏంటంటే 9th 10th నుంచి మ్యాక్సిమం అడుగుతున్నారు. 8th కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను 6th 7th పెద్దగా చూడలేదు, ఎందుకంటే 6th 7thలో ఉన్న టాపిక్స్ నాకు ఆల్మోస్ట్ వచ్చినవి, ఎందుకంటే అవి చాలా సింపుల్ టాపిక్స్. అలా అని వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, మనం చిన్న కన్ఫ్యూజన్లో అది కౌంట్ చేయలేదు అనుకోండి, అక్కడే మనకు ఆ మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 6th 7th కూడా మీకు ఒకవేళ నేను మ్యాథ్స్లో వీక్ అనుకున్నా కానీ, మీరు ఇంటర్మీడియట్లో వేరే సబ్జెక్ట్స్ తీసుకొని ఉన్నా కానీ ఒకసారి చూసుకుంటే తప్పు లేదు. ఒకసారి చూసుకోండి, జస్ట్ బేసిక్ ఐడియా కోసం ఒకసారి రెఫర్ చేయండి. నాకు ఎక్కడ ప్లస్ పాయింట్ అయిందంటే, నేను ఈ 6 daysలో ఎలా ప్రిపేర్ అవ్వగలిగానంటే, 10th క్లాస్లోనే నేను చదివినప్పుడు ప్రతి సబ్జెక్ట్ని కూడా 3 to 4 times, ప్రతి టెక్స్ట్ బుక్ని 3 to 4 times నేను రివైజ్ చేశాను. కాబట్టి నాకు అది హెల్ప్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ గురించి చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఫార్ములాస్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాక్సిమం ఫార్ములాస్ మీద అడుగుతారు. కాకపోతే అవి అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. చిన్న మిస్టేక్స్ చేసినా మనకు ఆ రాంగ్ ఆన్సర్ కూడా వాళ్ళు, ఆ చిన్న మిస్టేక్తో వచ్చే రాంగ్ ఆన్సర్ని కూడా వాళ్ళు ఆప్షన్స్లో ఇస్తారు. మనం బై మిస్టేక్లో అవి కనుక పెట్టేసామనుకోండి, అక్కడ మార్క్ పోతుంది. కాబట్టి ఆ ఫార్ములాస్ని కరెక్ట్గా చూసుకోండి. లైక్ మీన్ మీడియన్కి మధ్యలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అలాంటి ఫార్ములాస్ ఉంటాయి, అవి డీటెయిల్గా చూసుకోండి.
నెక్స్ట్ 9th 10th నుంచి ముఖ్యంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. 8th కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ నేను నాన్ ఎంపీసీ అనుకుంటే 6th 7th కూడా ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ జనరల్గా థియరీ సబ్జెక్ట్. ఇందులో మ్యాథ్స్ లాగా ఫార్ములాస్ కింద ఏముండవు, కాబట్టి మనం టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే. అయితే ఇప్పుడున్న మనకు 20-25 డేస్లో మనకు 6th to 10th 6th 7th జనరల్గా అలా మనకు బయాలజీ అని సపరేట్ ఉంటుంది, సైన్స్ అని ఉంటుంది, ఫిజికల్ సైన్స్ బయాలజీ కలిపి సైన్స్ ఉంటుంది. అలా అనేసి ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే మనం ఎలా వెళ్దామంటే 10th నుంచి వెనక్కి నేనైతే అలా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే 10thలో వాళ్ళు డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం 10th నుంచి అడుగుతున్నారు కాబట్టి 10th నుంచి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు బయాలజీ ఎలాగంటే ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ డీటెయిల్గా చూసుకుంటూ చదవాలంటే మనకు టైం లేదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోస్కి సమ్మరీస్ దొరుకుతూ ఉంటాయి మనకి. అలాంటివి చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చూడండి. దాని మీదనే రిలే అవుతానంటే మాత్రం కష్టం అవుతుంది. బయాలజీలో ఎలా అడుగుతున్నాడంటే మీరు చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ విటమిన్ టేబుల్ కానివ్వండి, ఎంజైమ్స్ టేబుల్, హార్మోన్స్ టేబుల్ అవి ఉంటాయి కదా, వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. వాటి నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కదాన్ని మీరు అంటే ఫాస్ట్గా చదువుకుంటూ అక్కడ మీకు ఇంపార్టెంట్ అనిపించింది అండర్లైన్ చేసుకొని చూడండి. మనకు జనరల్గా ప్రతి టాపిక్ మీద బిట్స్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి, క్వశ్చన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అలా ట్రై చేస్తూ ఉండండి. ఫైనల్ ఆప్షన్ చెప్తున్నాను నేను, ఇవన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్కి ఒకసారి మన చాప్టర్ పైన ChatGPTని క్వశ్చన్స్ అడిగినా కూడా ఇలా అంటే లైక్ డీసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ బయాలజీ ఈ చాప్టర్ని అడిగినప్పటికీ కూడా అవి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంది. కంప్లీట్గా దాని మీద రిలే అవ్వకండి, కాకపోతే దాన్ని కూడా యూజ్ చేయండి. బెటర్, ఇట్ వుడ్ బి బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అనేది ఫిజికల్ సైన్స్ కూడా సేమ్ అండి. ఫిజికల్ సైన్స్లో కాకపోతే ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. బయాలజీలోనైనా ఫిజికల్ సైన్స్లో అయినా బేర్లీ చదువుకుంటూ వెళ్ళిపోకండి, దాన్ని హైలైట్ చేసుకోండి, లేదంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్బుక్లో రాసుకోండి. తర్వాత రివిజన్ టైంలో మనకు అక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ కూడా ఫిజికల్ సైన్స్ కూడా మనకు ఫిజికల్ సైన్స్లో 10th వరకు ఎలా ఉంటుందంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిసే ఉంటాయి. ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి కాబట్టి అది కూడా కొద్దిగా డీటెయిల్గా చూసుకోండి. వాళ్ళు ఎట్లా అడుగుతున్నారంటే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, లైక్ లెన్స్, కాన్వెక్స్, కాన్కేవ్, అట్లాంటి వాటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా లైక్ కెమిస్ట్రీ అంటే జనరల్గా మనకు కార్బన్ గురించి ఒక చాప్టర్ ఉంది 10thలో, లాస్ట్ చాప్టర్ అనుకుంటే, దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అవి డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇదే నాకు మార్క్స్ మెయిన్గా పోయాయండి సోషల్లో. యాక్చువల్గా నాకు ఆ 6 daysలో సోషల్ చదివేంత టైం లేదు, ఎందుకంటే సోషల్లో లెసన్స్ చాలా లెంతీగా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి కాబట్టి చదివే టైం లేకుండా ఉండింది. కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేశాను, కాకపోతే 10th ఫుల్ కవర్ చేశాను, 9thలో హాఫ్ టెక్స్ట్ బుక్ కవర్ చేశాను. ఆ 6 days టైంలో మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అంతే కవర్ చేయగలిగాను. కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను, నేను 8th నుంచి చదవలేదు, 8th నుంచి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా వచ్చాయి 8th సిలబస్ నుంచి. కాబట్టి 8th, 9th, 10th చాలా ముఖ్యమైన, ఏది తీసుకున్నా 8th, 9th, 10th చాలా ఇంపార్టెంట్. అలా 6th, 7th నుంచి అడగట్లేదని కాదు, ముఖ్యంగా ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత 6th, 7th కూడా చూడండి. తెలుగులో మాత్రం ఎక్సెప్షన్. తెలుగులో కవిపద్యాలు 6th, 7thలో ఉన్నా కానీ మీరు చూడండి, ఎందుకంటే తెలుగులో కవిపద్యాలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది మనం చెప్పలేము, గ్రామర్ కూడా ఏ క్లాస్లో ఉంది అనేది మనం చెప్పలేము, కాబట్టి అది ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ ఈ సోషల్ విషయానికి వస్తే ముఖ్యంగా 8th, 9th, 10th ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. అది కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం ఎలా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆర్టికల్స్, ఈ ఆర్టికల్ ప్రకారం ఏం ఆమోదించబడింది అని అడుగుతారు, లేకపోతే ఎలక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ ఇయర్ పేపర్, నేను రాసిన ఎగ్జామ్లోనే ఎందులో చూసాను ఆ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి
అంటే నాయకులు ఉంటారు కదా, లీడర్స్ ఉంటారు కదా, లైక్ హిట్లర్ కానీ, అడాల్ఫ్ హిట్లర్ కానీ, స్టాలిన్ కానీ, వాళ్ళ గురించి ఏదో ఒక పాయింట్ ఇచ్చేసి ఇది ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ ఇయర్స్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్య వరల్డ్ వార్ జరిగిందని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ కంట్రీస్ మధ్యలో జరిగిందని అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ని కూడా మనం మిస్ చేసే ఛాన్స్ లేదు. కొన్నిసార్లు అబ్రివేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ అబ్రివేషన్ ఇచ్చి దాని ఒక లెటర్స్ ఇచ్చేసి దాని ఫుల్ ఫామ్ రాయమని అడిగే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి సోషల్లో కూడా ప్రతి ఒక్కటి చదవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసాము. కాకపోతే మనకేంటంటే మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు పర్సనల్గా మీకైతే ఏ టాపిక్ హార్డ్ అనిపించింది, మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్కి కొద్దిగా టైం ఎక్కువగా ఇస్తూ మిగతా సబ్జెక్ట్స్ నేను ఈ సబ్జెక్ట్స్ ఈజీగా చేయగలుగుతున్నాను అనుకున్నారని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని లాస్ట్కి మీరు హార్డ్ సబ్జెక్ట్కి వెళ్ళండి. ఇది నేను ఫాలో అయ్యాను. ఇది ముఖ్యంగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మీరు హార్డ్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, మీకు అర్థం కాదు. అది అర్థం కానప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి మీరు చదవలేదు. కాబట్టి ఫస్ట్ ఈజీ టాపిక్స్ తీసుకోండి. ఫర్ సపోజ్ నాకు ఈజీ అంటే నేను తెలుగు తీసుకున్నా. ఫస్ట్ తెలుగు, తర్వాత మ్యాథ్స్ ప్రిపేర్ అయినా. అట్లా ఈజీ టు హార్డ్ వెళ్ళండి. హార్డ్ అనేది ఒక 2-3 టైమ్స్ రివైడ్ చేసుకునేటట్టు చూడండి. ఇది మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. బుక్స్ మీరు అంటే నేనైతే జనరల్గా బయట నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ కాంపిటేటివ్ గైడ్స్ కానీ బుక్స్ కానీ కొనలేదు. నేను జస్ట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చూసుకున్నాను. అది మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలనుకుంటే, మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ అంటే ఆ బుక్స్ ఉంటాయి కదా సపరేట్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం, అవి తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ కంటెంట్ కోసమే అనుకుంటే మాత్రం టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే అడుగుతారు. అలా అని మీరు ఓన్లీ గైడ్ మాత్రమే ఫాలో అవుతారు, టెక్స్ట్ బుక్ చదవను అనుకుంటే మాత్రం అది చాలా డేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో అన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వవు, అన్ని టాపిక్స్ కవర్ అవ్వవు. ప్రీవియస్ టైంలో వచ్చిన క్వశ్చన్స్ మేబీ కవర్ అయి ఉంటాయి. అప్పుడు వచ్చిన క్వశ్చనే ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు వేరు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం మాత్రం కంపల్సరీ. తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే అవి కూడా చూసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు. టఫ్ సబ్జెక్ట్స్ అనేటివి వాటికి టైం ఎక్కువ ఇవ్వండి. ఈజీ సబ్జెక్ట్స్ మనం తొందరగా కవర్ చేయగలుగుతాం. మీరు ఏది చదివినా కానీ దాన్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో, చిన్న బుల్లెట్ పాయింట్స్ రూపంలో నోట్ చేసుకోండి. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మొత్తం డీటెయిల్డ్గా రాయడం కాకుండా మనకు ఐడియా వచ్చేటట్టు, మీకు ఎలాగైతే ఐడియా వస్తుంది, ఒక మ్యాప్స్ లాగా లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా అలా వేసుకుంటే మీకు కొద్దిగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. అంటే టఫ్ సబ్జెక్ట్స్లో చెప్తున్నాను నేను. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం మిస్టేక్స్ అంటే, కొంతమంది టెన్షన్ పడి అలా మిస్టేక్స్ చేస్తుంటారు. కొంతమందికి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి దాని మీద ఐడియా లేకపోయేసరికి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ నా పర్సనల్ స్ట్రాటజీ అంటే, మై పర్సనల్ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే ఏం లేదండి. జనరల్గా నేను 8 డేస్లో ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ నేను నేను యూజ్ చేసిన స్ట్రాటజీ. ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్స్ నుంచి స్టార్ట్ చేసి టఫ్ సబ్జెక్ట్స్కి వెళ్ళండి. టఫ్ సబ్జెక్ట్స్కి మనకు మినిమం ఒక ఈజీ సబ్జెక్ట్స్కి ఇచ్చిన దానికంటే ఒక డబుల్ టైం అయినా మీకు ఎంత టైం అయితే పడుతుందో అది మీకు తెలుస్తుంది కాబట్టి దాని మీద స్పెండ్ చేయండి. ఇంకొకటి అండి, లాస్ట్ 2 days మనం మొత్తం రివిజన్కి పెట్టుకోవాలి. అన్ని టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి, అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 days ఉందనుకోండి, 25 daysలో ఫర్ ఎగ్జాంపుల్ 25 days ఉందనుకోండి, అందులో 2 days లాస్ట్ రివిజన్కి, ఎగ్జామ్ ముందు 2 days రివిజన్కి పెట్టుకోండి. 23 daysలోనే మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.